హలో గాయ్స్, ఈ రోజు ఓజీ సినిమా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మీరు ఏ రివ్యూస్ విన్నారో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం సినిమా నచ్చింది గాయ్స్. అయితే మరీ 250 పెట్టి చూసే అంత కాంటెంట్ సినిమాలో ఉందా, ప్లస్ ట్యాక్స్లు కలుపుకుంటే 280 రూపీస్ అవుతుంది. అంత కాంటెంట్ ఉందా సినిమాలో అంటే అది మాత్రం ఖచ్చితంగా లేదు. ఫ్యాన్ గా వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ స్టైల్ ని, స్వాగ్ ని ఎంజాయ్ చేస్తాను అంటే మాత్రమే వెళ్ళి చూసి ఎంజాయ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేసుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ కి ఒక 15 మినిట్స్ ముందు వరకు నాకెలా అనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ కెమెరా రోల్స్ చేస్తున్నారా ఏంది, సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అనిపించింది. ప్రకాష్ రాజ్ గారి స్టోరీ రన్ అవుతుంటుంది, అదేదో ఒకటే పాయింట్ మీద రన్ అవుతా ఉంటది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తుంటారు వెళ్తుంటారు. ఇక ఇంకెప్పుడయ్యా ఈయన విశ్వరూపం చూపించేది మనకు అనుకునే టైంలో ఇంటర్వెల్ కి ఒక 15-20 మినిట్స్ ముందు స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడి నుంచి కూడా ఎండ్ వరకు మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. ముఖ్యంగా మనకి టీజర్ లో చూపించిన పోలీస్ స్టేషన్ షాట్ అయితే అది ఎక్స్ట్రాడినరీ ఉంటది. మనం అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్, మనకి పాత సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంటాడో, ఖుషి కావచ్చు, బద్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఆ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటది. ముందుగానే మరాఠీలో మాట్లాడుతుంటాడు, కొంచెం తెలుగులో మాట్లాడుతుంటాడు. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, అతని ఆ స్వాగ్ అట్లా నడిచొస్తుంటాడు కదా. మన బాలు సినిమాలో గని అనే మ్యూజిక్ వచ్చి నడుచుకుంటూ వస్తుంటాడు, టెన్ అట్లాంటి స్టైల్ అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. ఒక ఫ్యాన్ బాయ్ గా ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అదే విధంగా చూపించిండు. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ సినిమా. నార్మల్ ఆడియన్స్ కి అయితే ఓకే, కొంచెం ఆలోచించి వెళ్ళొచ్చు వీకెండ్ లో సినిమా. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ సినిమాకి వెళ్లేదే ఒక కొత్త స్టోరీని, కొత్త పవన్ కళ్యాణ్ ని, కొత్త మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా పక్కన పెడితే స్టోరీ మాత్రం కొత్త లైన్ కాదు, కొత్త స్టోరీ కాదు, పాత స్టోరీనే. మనం చూస్తుంటే స్క్రీన్ మీద ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, అది చూస్తుంటే మనకి ఒక పంజా గుర్తొస్తుంది, ఒక బాలు గుర్తొస్తుంది. ఆ కైండ్ ఆఫ్ టేకింగ్ అయితే సినిమాలో ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. నార్మల్ ఆడియన్స్ అయితే సినిమాని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ ఫ్యాన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్యాన్స్ కి ఒక పండగ వాతావరణం అయితే థియేటర్ లో కనిపిస్తుంది. అది సంగతి. ఇక నార్మల్ ఆడియన్స్ అయితే రేట్లు తగ్గిన తర్వాత ఫ్యామిలీతో వెళ్లి సినిమాని చూసే విధంగానే ఉంది. ది బెస్ట్ పవన్ కళ్యాణ్ లుక్స్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే మనకి కనిపిస్తాయి. స్క్రీన్ మీద టేకింగ్ అదే విధంగా అనిపిస్తుంది మనకి. రేట్లు కొంచెం తగ్గించిన తర్వాత వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే తమనన్న ఇరగొట్టేసాడు. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా స్క్రీన్ మీద షార్ట్స్ కావచ్చు, సౌండ్ బాక్స్ లో సౌండ్ కావచ్చు, ఎక్కడా తగ్గలేదు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మ్యూజిక్ మాత్రం. ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడే ఆ మ్యూజిక్ మనకు అలా అనిపిస్తుందా, మిగతాప్పుడు లేదా అనుకుంటే నాకైతే అలానే అనిపించింది. నార్మల్ గా అనిపించింది మిగతా మ్యూజిక్ అంతా. తను మాత్రం స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఇరగొట్టేసాడు మ్యూజిక్. ముందే అతను మన తమిళ సినిమాలు, మన విక్రమ్, జైలర్ వాటితో పోల్చి మిసం తిప్పి చెప్పిండు. ఇక విక్రమ్ తోని దీన్ని పోల్చను. ఆ ఎల్సీయూ వేరే, ఎస్సీయూ వేరే. ఎస్సీయూ పెద్దగా అంత లేకున్నా ఎల్సీయూ యాక్టర్స్ వేరు, ప్లస్ మ్యూజిక్ వేరు, ఆ స్టోరీ వేరు. అది అనేది ఒక పెద్ద డిఫరెంట్ వరల్డ్. అది దాన్ని దీన్ని కంపేర్ చేయలేము. అది 100 రెట్లు బెటర్ దీనికన్నా. సో సినిమాని జస్ట్ ఎంజాయ్ చేయాలంతే. తమనన్న మ్యూజిక్ గురించి బాగుంది, ఇది ఒక ఎస్సీయూ. మనకి ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డిఓపి గురించి. పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఏ కెమెరాలు వాడతారో తెలియదు, కానీ ఒక క్వాలిటీ పిక్చర్ అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఒక 4K స్క్రీన్, డాల్బీ 7.1 సౌండ్ స్పీకర్స్ ఉన్న థియేటర్ లో చూస్తే సినిమా మనకి డిసప్పాయింట్ చేసే ఛాన్సే లేదు. ఎంజాయ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. కాకపోతే 250-300 రూపీస్ రేట్ కి వర్త్ బొమ్మ కాదని నా ఫీలింగ్. అంతే. సినిమా బాగుంది, ప్రైజ్లు అంత ఉండకుండా ఓకే 150-120 ఉంటే ఓకే. సినిమాని అయితే నార్మల్ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. సినిమాలో ఆ క్వాలిటీ, ఆ పిక్చర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మ్యూజిక్ కావచ్చు, సుజిత్ డైరెక్షన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తారు మనకి. పాత వింటేజ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కనిపిస్తాడు సినిమాలో. అక్కడక్కడ మనకి వింటేజ్ పవన్ కళ్యాణ్ ఫోటోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక సాహో లింక్ అంటే మాత్రం అది పెద్దగా నాకు కనెక్ట్ అవ్వలేదు. అదేదో ఉండనట్టు, ఉండకపోయినా కూడా పర్లేదు. ఆ సాహో లింక్ ఆ విధంగా అనిపించింది నాకు. చూద్దాం ఇంకా రాబోయే సుజిత్ గారి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో. నెక్స్ట్ నాని గారితో రాబోతుంది. అందులో ఇంకా దీనికన్నా బెటర్ గా యాడ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డన్.